ఏందే అయ్యో బాగా బాగా చెప్తున్నారు ఏంటిది ఏ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు పెద్ద మనుషులు 61 సంవత్సరం మొత్తం రిటైర్డ్ మిడిల్ అందరూ ఇక్కడ ఎర్రమంది తాగద్దని డాక్టర్ చెప్తే ఫుల్ తాగుతున్నారు ఏంది ఫంక్షన్ ఫంక్షన్ కోసం తాగుతారు అంటే ఫంక్షన్ ఉంటే ఎంత అంటే తాగుతారా మరి పుష్కని బోరు పడితే బేకార్ అవుతారయ్యా ఓ అయ్యా బేకార్ కాదు ఇప్పుడు అట్లా కదా రాజిరెడ్డి ఇప్పుడు మనం కలవక గింత మందిని కలిసినాం కలిసినాం ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం ఇప్పుడు ఎవ్వరి కాళ్ళు మనం తాగుతామని ఎంజాయ్ ఉంటుందా కానీ ఇప్పుడు రాజిరెడ్డి ఇప్పుడు మనం అందరం ముసలోళ్ళే కానీ మా సదే కుర్రోడు మనల్లా చెప్ప నీ అనుమానం చెప్పు అందరు చేయండి అందరి మెడలు చూడండి మెడలు చూడండి అదే చదివేడంటే పడసోడు ఎట్లుంటాడా ఓకే మన తిరిగి ఉండద్దే ఎన్నడు కనుకోవద్దు ఎన్నడుకున్నా కానీ మాకు ప్రెసిడెంట్ ఎవరంటే ఆల్రెడీ మాకు సది ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ అయినంత మాత్రం ఖరీదు ఇవ్వట్లేము ఎప్పుడైనా గిట్టే కారాపట్టం అట్లా కాదే ప్రెసిడెంట్ కాదు కానీ ఇప్పుడు మనం అందరం ముసలోళ్ళు కాబట్టి మనకు ముసలోళ్ళు కాబట్టి మనం అందరం ముసలోళ్ళు కాబట్టి మనం కూడా పడుసోడు ఉంటే మనం కూలబడ్డా చేసినా కానీ తీసుకుపోతాడు ఆ ధైర్యంగా కూడా ఉండాలి కాదే అని ఒకటి ఉండాలి పడుసోడు ఉండాలి మనకు అయ్యలారా మీరు మా అల్లుడు తీసుకుపోతారు లాభం ఉంటే తీసుకుపోతారు లేదు అరే లాభం నష్టం తీసుకుపోతారు ఇప్పుడు అట్లా కాదే లాభం నష్టమో కానీ మనం ఇంటికి గమ్యం చేరిపోయేవాడు మంచోడు మనం కొనుక్కుంటే దొరుకుతారా అనే పడేల కొనుక్కుంటే దొరకడు ఇక్కడ కూర్చో నీ కొడుకు అట్లా కాదా ఓ పడేలా నువ్వు మంచి ఒక్కరి మంచి ముచ్చోడు చెప్పినావు కానీ మనకు లండైనా మొండైనా మన ముసలోళ్ళు ఇడిచిపెట్టాడు మనం కూలబడ్డ కానీ చేసినా కానీ కంపల్సరీ లాభం అటు కిరాయం అన్నో మసాలా తీసుకున్న మంచిదే కానీ మననైతే ఇంటికి అడిగి తోలుతాడు ఆ నమ్మకం అయితే ఉన్నదా లేదా ఈ మాట నిజమే కానీ ఇక్కడ 7-8 మంది ఉన్నారు ఆ మంది ఎవరి దగ్గర పైసలు వాని మొహం తీసుకోవాలి అట్లా కాదు ఇప్పుడు 10 మంది ఉంటే 10 మందిని బతికి కాదు మంచుకున్నోడి నిడిచిపెట్టి సచ్చటోడి తీసుకుపోయి బతుకుతాడు అట్లా ఇక్కడ పైసలు ముఖ్యం కాదు ఇక్కడ చీరలు పాయింట్ బాటలు కొడలేవి ఇక్కడ ఇంకేమున్నది ఇవన్నీ ఉన్నారు మరి మామూలు కొంచెమన్నా అప్పుడు ఇప్పుడు అంత రాలేదా ఇంకొకటి ఇది ఇప్పుడు ఇంకొకటి ఉండవా అవునా రాజిరెడ్డి అందరం మీరు రిటైర్డ్ అయినావు నీకు ఇంకెన్ని రోజులు నీకు నాకు ఇప్పుడు అసలైతే 61 ఇప్పుడు 59 సంవత్సరాలు నీకు సార్వేస్ ఇంకెంత ఉన్నది 20 నెలలు ఇంక 20 నెలలు ఉందా అబ్బో జగ సింగరేణి మునిగేదాకుంటా భగవంతుడు సిగరెట్ కలాటే మాకు కూడా సింగరేణి దీవనే సింగరేణి చేయడం బతికినాం కానీ బోనా ఇంకా ఈ బాధ ఏంటి చెప్పు ఇక్కడికి వచ్చినావు ఎప్పుడన్నా రమ్మంటే రావానే అక్కడ నుండి ఒంటిగుండి ఏం సంపాదించుకుంటావు ఏం కొంటావు ఇంత ఆనందం దొరుకుతుంది అనా నీకు సంపాదించేది ఏం లేదు అందరి కోసం బతకాలి ఒక మాట అందరి కోసం అందులో మనం
మనం ఉండాలి. రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే గగా కన్నడ చెప్పడం వారి రాయిరెడ్డి ఒక్క నిమిషం బావా ఈయన ఏంటంటే రేవంత్ రెడ్డి మగోళ్ళకు టికెట్ ఫ్రీగా అయితే అందరు వాళ్ళైపోరు. ఇప్పుడు ఆడోళ్ళకు ఫ్రీగా పెట్టారు కాబట్టి నీకేం పని చెప్పు. ఇప్పుడు ఆడోళ్ళు మగోళ్ళు సమభాగం అన్నారు. అవును, అంటే సమభాగం అంటే అంత సమభాగం ఉండాలి కదా. అంత సమభాగం ఎక్కడ ఉండాలి కదా. ఉండాలి. నువ్వు పెద్దవాడికి చెప్తున్నా ఉండాలి. ఏదో కొద్దిగా నాకేదో మంది ఎక్కువ చెప్తున్నా. సమభాగం ఉండాలి కదా. మరి మొగోడు ఇద్దరు భార్యలు చేసుకునే అధికారం ఉన్నది, ఆడిదానికి ఇద్దరు మొగోళ్ళు చేసుకునే అధికారం ఎందుకు లేదు? అయితే ఏంటంటే అయితే ఒక్కటి ఉన్నది. ఏమున్నదంటే ఆడవాళ్ళు ఒక్కరు చేసుకోవచ్చు, ఇద్దరు చేసుకోవచ్చు, ముగ్గురు. ఎందుకంటే 9 కోరికలు ఆడదానివి, 3 కోరికలు మగోని. అయితే మగోడు కొద్దిగా ఆపుంటాడు, ఆడదాని జోలికి పోతే బతకలేవు. అట్లా కాదు. ఆడోళ్ళకి ఎందుకయ్యా ఇంత అన్యాయం చేసుడు మనం? ఆడోళ్ళకు ఇంకెందుకు అన్యాయం చేసుడు మనం? ఆ ప్రభుత్వం గాని గవర్నమెంట్ గాని న్యాయం చేయాలి కదా. అయిపోయిన అర్థం ఏంటి? ఇప్పుడు నాకు తెలుసో తెలియకన్నా నువ్వు పెద్ద మనిషి అని చెప్తున్నా, ప్రభుత్వాన్ని కాదు, పెద్ద మనిషి అని చెప్తున్నా. ఆడి వాళ్ళు ఆడలతో సమభాగం అని చెప్పిండ్రు. మరి ఆ మగోనికేమో ఇద్దరు భార్యలు చేసుకునే అధికారం ఉన్నది, ఆడిదానికి ఇద్దరు మొగోళ్ళు చేసుకునే అధికారం ఎందుకు ఇస్తలేరు? అయితే విషయం మరి వాళ్ళకి అన్యాయం చేస్తున్నాం కదా మనం. అయితే విషయం ఏంటంటే అక్కడ జరిగేది ఏంటంటే ఆడవాళ్ళకు ఓపిక ఎందుకున్నది అంటే నేను మగోడిని, వాళ్ళు ఆడవాళ్ళు, అందుకనే ఆదిశక్తి కాబట్టి ఆ తత్వం ఉన్నది. లేదు అంటే మగోడు ఒక్కడుండి మగోళ్ళు 5 ఆడిది మేము ఒకటి విన్నావా? చెప్పరా. ద్రౌపది ఎంతమంది చేసుకున్నది? 5 అయితే పటేలా నీ ఆలోచన చెప్పు నాకు అంతే. ద్రౌపది 5 ఏం పని చేసుకున్నది? 5తో సంభాషణ సాగించచ్చు, కానీ ఒక మగవాడిని విలువ తీయద్దు అని చేసుకున్నది. అయితే నీ ఆలోచన అది. పటేల నువ్వు ఇప్పుడు మన ఈ పటేలు పెద్ద మనిషి సీనియరు లాస్ట్కి ఏం చెప్పిండంటే ప్రభుత్వానికి ఆడోళ్లకు ఎందుకు అన్యాయం చేస్తుంది, మగవారికి ఇద్దరు భార్యలను సేవించచ్చు అని అధికారం ఉన్నది, ఆడి వాళ్ళకి ఇద్దరు మొగలను ఎందుకని లేదు. అయితే ఇప్పుడు ఆయన పటేల్ ఏం చేస్తున్నాడు? ద్రౌపది 5 భార్యలతో అది చేసింది అని ఆ పటేలు ఆయన చెప్పాడు. ఉన్నది కానీ నీ ఆలోచన చెప్పు. నా ఆలోచన మగవానికి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఆ స్త్రీ కన్న తల్లి కాబట్టి ఎంత పిల్లల భర్త చనిపోయినా 4 పిల్లలన అడకచ్చి సాధే శక్తి స్త్రీకి ఉంటుంది, కానీ వీడి ఆవేశపడు మగోడు ఆ శక్తి వీరికి ఉండదు. 4 రోజులు స్త్రీ లేక వండపోతే పిచ్చోడైతే తిరుగుతాడు. నేను అంత దూరం కాదు, నువ్వు అధికారం గురించి చెప్పు. అధికారం గురించి చెప్పు. అధికారం అంటే ఉన్న రోజులు మగవాడు ఆవేశపరుడు, వాడు ఉత్తోడే. కానీ ఆలోచన చేసి ఆదిశక్తి అంటే మనకు భూమాత ఆదిశక్తి అంటే ఆ ఆలోచన భగవంతుడు ఇచ్చిండు. ఆ పిల్లల్ని చదువుకున్న శక్తి స్త్రీకే ఇచ్చిన కానీ మగవాడికి గీయలే. అది కరెక్టే, మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు ప్రభుత్వం అని అనుకున్నా మీరు చెప్పిన దానికి సంబంధం ఉంటలేదు. మరి ప్రభుత్వం ఏం చెప్పింది? ప్రభుత్వం ఆడోళ్ళు మొగోళ్ళు సమభాగం అన్నారు. నేను అన్నా ఆ మాట నాకు ఇచ్చిన, నాకు వితాంతు పింఛను ఆడదానికి ఇస్తాను మగవానికి ఇస్తాను అన్నాడు. నీకు చేతులు కాళ్ళు నువ్వు చేసుకుని బతుకు, కానీ పిల్లల్ని చదువుకుని బతుకుతాను, దానికి పెన్షన్ ఇవ్వాలి. ప్రభుత్వం కదా పిచ్చిది కాదు, నీ కాళ్ళు ఎక్కాలి, నువ్వు కూలి చేసుకుంటావు, నువ్వు కూలి చేసుకొని నీ జీవితంలో బతుకుతావు. ఆడది 4 పిల్లలు చదువుకోవాలి, మొగోడు పోయిందంటే పాలు సరిపోయిందంటే పిచ్చర్ తిరుగుతాడు కూడా కర్త బతకచ్చు. ఆ శక్తి మగవానికి ఇచ్చిండు, ఈ శక్తి ఆడదానికి ఇచ్చిండు. అదే దాని గొప్పతనం తప్ప ఏం లేదు. ఈ శక్తి భగవంతుడు ఇచ్చిండే, మనం చేసేది కాదు. మగోడు కష్టించి బతికే శక్తి మనకు ఉన్నది, ఆడికి పిల్లలు చదువుకునే శక్తి ఆడదానికి ఉన్నది. కాబట్టి 4 పిల్లలు ఉంటారు. భర్త చనిపోయినాక చదువుకోలేదు కాబట్టి
ఆ వితంతు పింఛన్ అనేది ప్రభుత్వం మంజూరు చేసింది. సరే 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 నీ ఆలోచన అది, నా ఆలోచన నీ ఆలోచన అది. అయ్యా మనం అందరము సీనియర్ సిటిజన్, సింగరేణి సీనియర్ సిటిజన్. మనకు ఆదగిరి గారు వాళ్ళ మనవరాలు బర్త్డే సందర్భంగా మనకు పార్టీచ్చాడు. మనం అందరం కలిసి B7 మందు తాగినాము. B7 మందు తాగినాం. అలా మనవరాలు బర్త్డేకు ఫంక్షన్ కి వెళ్తున్నాము. అందరం హాయిగా మనం వెళ్ళాలి. మనం ఎంజాయ్ చేసినాము. రైట్.